రేపు ఏపీలో కేంద్ర బృందం పర్యటన. వరద నష్టాన్ని అంచనా వేయనున్న బృందం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో పర్యటన. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు. 1345 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధుల్ని వాడుకోండి. తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవాలని ఉత్తర్వులు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాలేదు. సహాయక చర్యలపై విమర్శిస్తారా? వైసీపీపై మండిపడిన పవన్ కళ్యాణ్. బ్యాంకర్లు, బీమా ప్రతినిధులతో చంద్రబాబు భేటీ. వరదల్లో పాడైన వాహనాలకు త్వరగా బీమా ఇవ్వాలని సూచన. 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చేయాలన్న సీఎం. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. హాజరైన భట్టి, సింగరేణి సీఎండీ బలరాం. ఆదాయం, లోటు, ఇతర అంశాలపై చర్చ. బోటు యజమానులకు చంద్రబాబు హెచ్చరిక. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే జైలుకు పంపుతాం. ప్రైవేట్ బోట్లకు ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుందన్న సీఎం. వరద ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన. రాజరాజేశ్వరిపేటలో బాధితులకు పరామర్శ. ప్రభుత్వం తప్పిదంతోనే వరదలు వచ్చాయని ఆరోపణ. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేస్తున్నాం. 7,000 మందికి నిత్యావసర సరుకులు అందించాం. రేపటి నుంచి పరిహారం ఇస్తామని మంత్రి తుమ్మల హామీ. వరద బాధితులకు పవన్ కళ్యాణ్ 6 కోట్ల విరాళం. తెలుగు రాష్ట్రాలకు 1 కోటి చొప్పున సాయం. ఏపీలోని 400 పంచాయతీలకు 1,00,000 చొప్పున విరాళం. తెలంగాణలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. కేంద్ర బృందాలు నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్. కృష్ణా జిల్లాలో భారీగా నీట మునిగిన పంటలు. 848 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతుల వేడుకోలు. ఈ నెల 6న తెలంగాణలో బీజేపీ బృందాల పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నేతలు. బండి సంజయ్, ఈటెల నేతృత్వంలో ముంపు జిల్లాల పర్యటన. విజయవాడలో పారిశుద్ధ్య పనులు వేగవంతం. వరద తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు. 48 ఫైర్ ఇంజన్లతో చెత్తను తొలగిస్తున్న సిబ్బంది. రేపు తెలంగాణలో మోస్తారు వర్షాలు. 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి. మంత్రి పొంగులేటి డిమాండ్. ఖమ్మం జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి. 43 అడుగులకు చేరిన నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. జీడిమెట్టలో గంజాయి ముఠా గుట్టురట్టు. 243 కిలోల గంజాయి స్వాధీనం. పోలీసుల అదుపులో 6, మరో 2 పరారీ. వైసీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు. బెయిల్ అభ్యర్థులను తోసిపుచ్చిన కోర్టు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని వ్యాఖ్య. కంగనా రనౌత్ కు బాంబే హైకోర్టులో షాక్. ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ ఇవ్వాలని పిటిషన్. సెన్సార్ బోర్డును తాము ఆదేశించలేమన్న కోర్టు. త్రిపుర తీవ్రవాద గ్రూపులతో కేంద్రం శాంతి ఒప్పందం. అమిత్ షా సమక్షంలో 12 ఒప్పందాలపై సంతకాలు. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురలో ఒప్పందం.